హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గాలీలాధర్. ఈరోజు అరటికాయ పులుసు అండి, అరటికాయ ఎండ్రేలు పులుసు అన్నమాట. ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి, వాళ్ళు కూడా చూస్తారు. అందుకే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అన్నమాట. లైక్ చేయండి అని ప్రతి వీడియోకి చెప్తున్నాను. అలాగేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అరటికాయ పులుసు అన్నమాట. అరటికాయలో ఎండ్రీలు వేస్తాను. అరటికాయ ఎండ్రీలు పులుసు. అరటికాయలు తీసుకున్నానండి, చిన్న చిన్న అరటికాయలు. ముక్కలు కోసుకొని నీటిలో వేసుకోవాలి. అవి నల్లగా అయిపోకుండా ఉంటాయి. నీటిలో వేసుకుంటే ముక్కలు కోసి పైన పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి. అరటికాయ పులుసుకి కొంచెం పొడుగ్గా కోసుకోవాలి ముక్కలు. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు కూడా నీటిలో వేసి ఉంచుకోవాలి నానబెట్టుకుని. ఈలోపు దాకా పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ పోసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలండి. పులుసు కదా, పులుసులో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీ వస్తుందండి. బాగా ఏగాలి అవి బాగా ఏగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ముందు మెంతులు ఏగటం వల్ల కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఏ పులుసులో అయినా సరే ముందు మెంతులు వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఏగనివ్వాలి. అందులో కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఏగనిస్తే గమ్మున ఏగుతుంది. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు అది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి పులుసుల్లో. అదిని కంపల్సరీ కరివేపాకు వేసుకోవాలి. మనం కొత్తిమీర అది వేసుకోకపోయినా కరివేపాకు వేసుకోవాలి. ఒక అర స్పూను అల్లం పేస్ట్ మాట, పులుసు కదా, అల్లం పేస్ట్ అది ఎక్కువ వేసుకోకూడదు. ఒక అర స్పూను. అది కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసేసుకోవాలి. నేను 2 టమాటాలు తీసుకున్నాను అన్నమాట పులుసుకి. అంటే చింతపండు కొంచెం తక్కువ వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకున్న చింతపండు పులుపు మంచిది కాదు. ఈలోపు అరటికాయ ముక్కలు నీటిలో తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నానండి. అవి కూడా అందులో వేసేసుకోవాలి. మొత్తం అవన్నీ కలిపి వేపాలి. అరటికాయ ముక్కలకి మొత్తం ఆయిల్ అది పట్టేలాగా బాగా వేపాలి. కలుపుతూ ఉండాలి మొత్తం అంతా కలిసేలాగా. అరటికాయ ముక్కలకు మొత్తం అల్లం పేస్ట్ అన్నీ బాగా పట్టేలా కలుపుతూ ఉండాలి. కలిపాక మనం కారం అది వేసుకోవాలన్నమాట. కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు మనం ముందు వేసున్నాం కనుక సరిపోకపోతే వేసుకోవాలి, సరిపోతే అవసరం లేదు. కలిపేసుకుని కారం, ఉప్పు వేసేసుకుని మనము చింతపండు రసం దాంట్లో పిండి ఉంచుకోవాలి. కారం అది వేసుకుని ఒకసారి కలిపేసి మనం పిండి ఉంచుకున్న చింతపండు రసం అందులో వేసేయాలన్నమాట. పులుసు కదండి, అందులో వేసేసేయాలి. వేసేసి కలిపేసి మూత పెట్టి ఉంచాలి. ఇంకా కూరను మనం చూసి పని ఉండదు. మనం ముందు బాగా వేపుకోవటంలోనే ఉంటుందండి. ఏ కూర అయినా సరే ముందు పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి. అడావిడిగా ఎక్కడికక్కడికి చేసేస్తే కూర అనేది టేస్ట్ రాదన్నమాట. కొంచెం లేట్ అయినా కొంచెం మెల్లిగా చేసుకోవాలి. కారం లాస్ట్లో వేయాలి. పులుసేసి ముందు వేస్తే నల్లగా అయిపోతుంది కారం. ఎప్పుడు కూడా పులుసేసి ముందు లేకపోతే కూర దింపి ముందు వేసుకోవాలన్నమాట. కూరకు సరిపడి అన్నీ వేసేసాం కదండి. ఇంకా చింతపండు పులుసు నేను దాంట్లోకి పిండి ఉంచుకున్నాను, డస్ట్ అది పడకుండానే. ఆ పులుసు అందులో వేసేసుకోవాలి. అన్నీ కలిపేసుకున్నాం కనుక అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేయాలండి. ఆ పులుసు అది పట్టిందాక కలిపేసి ఉంచుకోవాలి. ఇంకా అందులో ఏమీ వేయకూడదు. ఇంకా పులుసు పిండేసి మూత పెట్టేయడమే. అన్నీ వేసేసాం కనుక ఇంకా పులుసుని కదిపి పని లేదు. శుభ్రంగా కలపాలండి. ఆ నీటిలో ములిగిన దాకా వేసుకోవాలి పులుసు. వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తే సప్పనిచ్చేస్తుంది. ఆల్రెడీ నేను చింతపండు తక్కువ వేస్తున్నాను కనుక వాటర్ పోయినమాట. చింతపండు పులుసే. ఆ పులుసు చింతపండుకి ఎంత పులుసు వస్తే అంత పిండుతాను. తర్వాత మూత పెట్టి ఉంచేస్తాను. అది సిమ్లో పెట్టి ఉంచుతాను. అరటికాయ కొంచెం ఉడకాలి కదా, అరటికాయ ఉడికిందాక కొంచెం సిమ్లో పెట్టి ఉంచుతాను అనమాట. సిమ్లో పెట్టి ఉంచేసి మనం ఎండ్రాయిలు అన్నాం కదండి, అప్పుడు ఆ ఎండ్రాయిల పని చూద్దాం. ఈ కూర పని అయిపోయింది కదా, ఈ కూరని ఇంకా మూత పెట్టేసి మనం చూసి పని ఉండదు. ఎండ్రాయిల పని చూద్దాం ముందు. ఎండ్రాయిలతో చాలా పని ఉంది. కూరని ఇంకా అసలు నొరగ వస్తుంది కదా, ఆ నొరగ వచ్చినప్పుడు కమ్మటి స్మెల్ కూడా వస్తుందండి. ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది. తిన్నంత ఆనందం అయిపోద్ది అన్నమాట. పులుసు ఏ కూర అయినా సరే. ఇందులోకి ఆమ్లెట్ ఉన్నా బాగుంటుంది. ఎండ్రాయిలు వేపుకుని కారం జల్లుకుని తిన్నా బాగుంటాయి. కరకరలాడుతానే. ఎండ్రాయిలు అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుద్దండి. ఇంకా మూత పెట్టేయటమే. మూత పెట్టేసి మనం ఎండ్రాయిలు కడుక్కుందాం. ఎండ్రాయిలు నీటిలో చాలా బాగా కడగాలన్నమాట. అందులో డస్ట్ అది ఉంటుంది. ఇసుకలో ఎండబెడతారు కదా, ఇసుక కింద ఉంటాయి. అందుకు శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి ఫస్ట్. నేను ఆల్రెడీ ఒక ½ అన్ అవర్ నుంచి నీటిలో నానబెట్టి ఉంచాను. నానబెట్టి ఉంచి శుభ్రంగా కడుగుతున్నాను. 2-3 సార్లు కడిగినా నీళ్ళు అలాగ వస్తున్నాయి కదా, అందుకే మనం ఎక్కువగా కలరు తెల్లగా వచ్చిందాకా కడుక్కోవాలన్నమాట. నీళ్ళు మనం కడిగి నీళ్ళు తెల్లగా వచ్చిందాకా కడుక్కోవాలి. అవి కడగటం అయిపోయింది. అవి కొంచెం నీళ్ళు వాడతాయని ప్లేట్లు వేసానండి. ఈ లోపు కళాయి పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం కళాయి బాగా హీట్ ఎక్కాక ఆయిల్ పోయాలండి. కళాయి హీట్ అవ్వలేదు అనుకో ఇవి మాడిపోతాయి అన్నమాట. రొయ్యలు అడుగు అంటేస్తుంది కళాయి. అందుకే కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న
కడిగి పక్కన పెట్టుకుని రొయ్యలని ఆ వేడి నూనెలో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఇవి తడిగా ఉంటాయి అన్నమాట, బాగా చెమ్మెక్కిపోయి ఉంటాయి. అలాగే హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కదా, అందుకు చెమ్మగా అయిపోయి ఉంటాయి. కొంచెం హీట్ అయిన దాకా కొంచెం మెల్లిగా వేపుకోవాలండి. మెల్లిగా వేపాలి, సిమ్లో వేపాలి. అంటే హైలో వేపేసామంటే మాడిపోతే తప్ప రొయ్యి ఆగదు. రొయ్యలు ఏగటానికి చాలా టైం పడుతుందండి, మామూలుగానే చాలా టైం పడుతుంది. ఇది ఫ్రై చేయటం కదా, ఫ్రైకి అయితే ఇంకా స్లోగా వేపుకోవాలి. ఈలోపు కూరను చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. ఉడుకుతుంది చూడండి, గొవ్వులాడుతూ ఉడుకుతుంది. అలా ఉడుకుతూ ఉండాలన్నమాట. పులుసులో అరటికాయ ముక్క అలా ఉడికితేనే అరటికాయ ముక్కకు అన్నీ పడతాయి, పులుపు అది లాక్కుంటుంది. ముక్క కూడా చాలా బాగుంటుందండి అరటికాయ ముక్క. ఈలోపు ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇంకా పులుసు చాలా ఉంది, అలా మరుగుతూ ఉడకాలి, టైం పడుతుంది. అరటికాయ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అరటికాయ ఉడికినప్పుడు టైం పడుతుందండి. అరటికాయ బాగా మెత్తగా ఉడకాలి, కొంచెం కచ్చాపిచ్చా కింద ఉన్న నవలేమో బాగోదు, తినడానికి కూడా రుచి ఉండదు. పులుసుతో పాటు బాగా ఉడికితేనే ఆ పులుసు అది ఫ్లేవర్ మొత్తం బాగా పట్టి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మెంతుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందులో. కరివేపాకు అన్నీ వేసాం కదా, అలా మరుగుతూ ఉండాలండి. ఈలోపు మూత పెట్టేద్దాం. రొయ్యలు చూద్దాం, రొయ్యలు ఎక్కడి వరకు వచ్చినాయో. ఇంకా ఆల్రెడీ వేగుతున్నాయి, సగం వేగినాయన్నమాట. అలా మెల్లిగానే వేపాలి, హడావిడిగా వేపకూడదు. ఆ వేపేటప్పుడు మనం ఉప్పు కారం కానీ ఏమి వేయకూడదండి, ముందు అసలు ఏమి వేయకూడదు. రొయ్యలు అవి బాగా వేగిపోయినాకే లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను, ముందు కూరలో కొంచెం ఆయిల్ తక్కువ వేసాను అనమాట. ఎందుకంటే ఈ రొయ్యలు వేగిపోయాక ఇందులో రొయ్యలు తీసి కూరలో వేస్తాను నేను, అందుకు ఆ కూరలో ఆయిల్ తక్కువ వేసాను. ఈ రొయ్యలు కొన్ని తీసి బాగా వేగిపోయినాయి కదండి, కొన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం అన్ని కూరలో వేయను నేను, కొన్నిటికి ఉప్పు కారం జల్లుతాను అనమాట. అందుకు కొన్ని రొయ్యలు తీసుకుని మనం పక్కన పెట్టుకుని కన్మ రొయ్యల్ని ఉడికి కూరలో వేసుకోవాలి. ఇంకా కొంచెం చెమ్మ ఉంది, అందుకే చూస్తున్నాను, కొంచెంసేపు వేపుతున్నాను. రొయ్య అనేది కొంచెం గట్టిపడాలండి, స్మెల్ కూడా మనకి మాడిపోయిన వాసన వస్తుంది. మాడిపోయిన వాసన వస్తుందని అది మాడిపోయినట్టు కాదన్నమాట, బాగా వేగినట్టు. కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను చూసారా, కొన్ని అందులో వేసేస్తున్నాను. తాలింపు వేస్తాం కదా మనం, ఆ టైప్లో అన్నమాట. ఆ ఉడికినప్పుడు అలా వేసేయటమే, చాలా బాగుంటుందండి. అది వేసేసాక ఒకసారి కలిపేసుకోవాలండి. దగ్గరికి వచ్చేసింది ఇంకా పులుసు, పెద్ద పులుసు ఏమి ఆనట్లేదు కదా, ఉడికిపోయినట్టే. ఇంకా మనం ఉప్పు చూసుకుని అన్నీ సరిపోతే దింపేసుకోవచ్చు. రొయ్యలు కూడా మెత్తబడవండి, ముందే కూరతో పాటు ఉల్లిపాయలతో పాటు మనం వేపేసామనుకో రొయ్య మెత్తబడిపోతుంది. పులుసులో మనం ఇలా వేపుకుని లాస్ట్లో వేసుకున్నాం అనుకో, సాయంత్రం వరకు ఉన్నా సరే పులుసులో రొయ్య మెత్తబడదు. కన్మ రొయ్యలు ఉన్నాయి కదా, కొన్ని రొయ్యలు తీసి పక్కన పెట్టాను కదా, మళ్ళీ అదే కళాయి మామూలుగా ఇంకా ఆయిల్ అది ఏమి వేసి పని లేదు, ఉట్టిగానే అది ఆల్రెడీ వేడిగా ఉంటాయి కనుక దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి వేపేసుకోవటమేనండి. అవి ఇందులో నంచుకుని తింటే చాలా బాగుంటాయి. రొయ్యలు ఇష్టపడే వాళ్ళకి మటుకు చాలా ఇష్టపడతారు ఈ రొయ్యల్ని. పప్పు చారుల్లోకి పులుసుల్లోకి చాలా పెట్టింది పేరు అన్నమాట రొయ్యలకి. అలా వేపుకుంటూ ఉండాలండి. ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి మంట, హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి, లోన ఉడకవు, అసలు తినడానికి కూడా టేస్ట్ ఉండదండి. నేను అనుభవంతో చెప్తున్నాను. ఫస్ట్ కూడా నేను వంటలు నేర్చుకునే టైంలో అలాగే చేసేదాన్ని, హైలో పెట్టేసి అన్నీ అలాగే అయిపోయి తర్వాత అలా మెల్లిమెల్లిగా అలవాటు అయిందన్నమాట. నేను ఇప్పుడు అన్నీ చేసినవి కూడా జాగ్రత్త మెల్లిగా చేస్తాను అనమాట. నేను ఇదివరకు చేసినప్పుడుకి ఇప్పటికి వంటలు అది చాలా చేంజ్ వచ్చింది. చూడండి చూపిస్తున్నాను కదా, కారం వేసాను, ఉప్పు వేసాను, అవి కొంచెం వేపాలన్నమాట. అలా బాగా వేపుకోవాలండి, ఉప్పు కారం పట్టిలాగా బాగా వేపుకోవాలి. వేపుకుంటే మంచి కలర్ వస్తుంది అన్నమాట. చూసారా, చూస్తుంటేనే కలర్ వచ్చేస్తుంది కదా, మనం చూస్తూ ఉండగానే. పొయ్యి మట్టుకు వెలిగించకూడదు, పొయ్యి వెలిగించామంటే రొయ్యలు నల్లగా అయిపోతాయి. ఆల్రెడీ వేగిపోయినాయి కనుక మనం ఇంకా పొయ్యి వెలిగించకుండా పలంగా వేపుకోవాలి. ఇంకా ఆల్రెడీ వేగిపోయినాయండి. పులుసు కూడా దగ్గరికి వచ్చేసింది, ఆ మాత్రం పులుసు ఉండాలి. అది చల్లారాక ఇంకా చిక్కబడిపోద్ది అన్నమాట. అందులో ఇంకేం వేయలేదు. చాలామంది సాంబార్ పొళ్ళు ఇవన్నీ వేసేస్తారు, నేను ఏం వేయలేదు. ఓన్లీ చింతపండు రసం ఎండ్రేలు వేసాను అంతే. ఒక టమాటాకి చూసారా చిక్కబడిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఏ పులుసు అయినా సరే మనం బయట అమ్మి పొళ్ళు అవి కొనుక్కుని వేసుకోకుండా మన ఇంట్లో వాటితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. కలర్ఫుల్గా ఉంది కదా అరటికాయ పులుసు. ఒకసారి ఇలా ట్రై చేసి నాకు మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి. ఈ మధ్యన నేను కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట, అన్ని కర్రీస్ పెడుతున్నాను. ఒకటే పెట్టను, ప్రస్తుతానికైతే అవే పెడుతున్నాను. ప్లీజ్ నా షార్ట్ వీడియోస్ చూసినట్టే నా ఈ కుకింగ్ వీడియోస్ కూడా చూసి ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. షార్ట్ వీడియోస్తో పాటు ఈ కుకింగ్ వీడియోస్ కూడా పెడతానంటానండి. ఓకేనండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి. బాయ్.